హ్మ్. సరే, దీన్ని కాస్త విడమరిచి చూద్దాం. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విలువల విద్యా సదస్సు, అదే వాల్యూ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా. ముఖ్యంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చేసిన ప్రసంగం అది కేవలం ఒక ఉపన్యాసంలా కాకుండా నేటి సమాజానికి ఒక కనువిప్పులా అనిపించింది. అవును. నేటి యువతలో నైతిక విలువలు ఎలా క్షీణిస్తున్నాయి, వాటిని తిరిగి ఎలా పెంపొందించాలి అనే దానిపై ఆయన చాలా అద్భుతంగా మాట్లాడారు. ఎగ్జాక్ట్లీ. సమాజంలో మానవ సంబంధాలు ఎలా దెబ్బతింటున్నాయో, పిల్లలకు చిన్నతనం నుంచే కేవలం మార్కులపై కాకుండా విలువలపై ఎందుకు దృష్టి పెట్టాలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, మనం కేవలం చదువు, ఆ పోటీ పరీక్షల వైపు మాత్రమే పరుగెడుతున్నాం కదా. అవును. ఈ సిస్టంలో మనిషి జీవితానికి అసలైన పునాది అయిన నైతికత పూర్తిగా పక్కదారి పట్టింది. కాని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిజంగా హర్షించదగ్గది. అంటే ఆ, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విలువల విద్యను పాఠ్యాంశాల్లో చేర్చడం గురించే కదా. అదేనండి. ప్రతి తరగతిలో ఒక 5 పద్యాలు, వాటి అర్థాలు నేర్పించడం ద్వారా పిల్లల్లో ఒక మంచి మార్పు వస్తుందని ఆశిద్దాం. ఆ, ఈ ప్రసంగంలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన ఒక మాటను గుర్తు చేశారు. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అవును. సాంకేతిక, ఆర్థిక ప్రగతితో పాటు మానవతా విలువలు పెరగకపోతే సమాజం ఎలా పతనమవుతుందో ఐన్స్టీన్ ఎప్పుడో చెప్పారు కదా. భవిష్యత్తులో మానవజాతి అంతరిస్తే అది అణుబాంబుల వల్ల కాదు, కేవలం నైతిక విలువల పతనం వల్లే అని ఆయన హెచ్చరించారు. నిజమే. ఎంత టెక్నాలజీ వచ్చినా మనిషికి కనీస మానవత్వం లేకపోతే ఆ ప్రగతికి అర్థం లేదు. హ్మ్. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. చాగంటి వారు చెప్పిన బాహ్య శౌచం, అదే ఎక్స్టర్నల్ క్లీన్లీనెస్ గురించి మాట్లాడారు. ఆ శౌచం అనగానే మనమేదో పెద్ద పదం అనుకుంటాం కాని అది శుభ్రత గురించే. శుభ్రత అంటే కేవలం ఖరీదైన బట్టలేసుకోవడం కాదు కదా. వేసుకున్న బట్టలు శుభ్రంగా ఉన్నాయా లేదా అన్నది పాయింట్. ఖచ్చితంగా. మహాత్మా గాంధీ గారి ఉదాహరణ ఇక్కడ అద్భుతంగా సరిపోతుంది. దక్షిణాఫ్రికాలో ప్లేగు వ్యాధి సమయంలో ఆయన స్వయంగా మరుగుదొడ్లు శుభ్రం చేశారట. ఒక నాయకుడి స్థాయిలో ఉండి అలాంటి పని చేయటం నిజంగా చాలా గొప్ప విషయం. అలాగే వార్ధా ఆశ్రమంలో జరిగిన సంఘటన కూడా చెప్పారు. ఒక మహిళా ప్రిన్సిపాల్ గోళ్లు పెంచుకుని వస్తే గాంధీగారు చాలా సున్నితంగా హెచ్చరించారు. అంటే ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడు మనల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు కదా. ఎగ్జాక్ట్లీ. పిల్లలు తమ సొంత మేజోళ్లు, బట్టలు ఉతుక్కోవడం వల్ల కలిగే వ్యాయామం, ఆ శ్రమ విలువ గురించి కూడా మనం తెలుసుకోవాలి. అవును. అప్పట్లో సి రాజగోపాలాచారి గారు చివరి రోజుల్లో కూడా వేళ్ల పటుత్వం కోసం తన జేబురుమాలు తానే ఉతుక్కునేవారట. అది నిజంగా స్ఫూర్తిదాయకం. దీని మనం విస్తృత కోణంలో చూస్తే ఈ వ్యక్తిగత శుభ్రత అనేది సామాజిక స్థాయికి ఎలా ముడిపడి ఉందో అర్థమవుతుంది. ఎలాగంటే, ఉదాహరణకు మనం భోజనానికి ముందు చేతులు కడుక్కునే చిన్న అలవాటుంది కదా, దానికి మన ఆరోగ్య బడ్జెట్కు చాలా పెద్ద లింక్ ఉంది. ఆ చిన్న అలవాటు లేకపోవడం వల్లే ఎన్నో అంటువ్యాధులు వస్తున్నాయి. నిజమే, హాస్పిటల్స్ పాలవుతున్నారు జనాలు. దీనికి కరీంనగర్ జిల్లా సిద్దిపేట మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామ సర్పంచ్ లక్ష్మీ యాదమ్మ గారి కథ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆవిడ, ఆమె కుమారుడు ఎల్లారెడ్డి కలిసి చేసిన ప్రయోగం గురించి కదా. అవును. మురుగునీటిని నియంత్రించి పచ్చదనం పెంచడం ద్వారా ఆ ఊర్లో దోమలనేవే లేకుండా చేశారు. అది ఎంత అద్భుతమైన రిజల్ట్ అంటే ఊళ్ళో ఉన్న 4 ఆర్ఎంపీ డాక్టర్లు కూడా ఇక అక్కడ పని లేక వేరే ఊరికి వెళ్లిపోయేంత. ఒక ఊరు తలుచుకుంటే ఎలా మారుతుందో చెప్పడానికి ఇదొక సాక్ష్యం. ఇదంతా ఒకెత్తైతే చెత్తను సంపదగా మార్చుకున్న జపాన్, స్వీడన్ దేశాల గురించి వింటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అవును. జపాన్ వాళ్ళేం చేశారంటే ఇళ్లలోని తడి పొడి చెత్తను ప్రాసెస్ చేసి ఇటుకలుగా మార్చేశారు. అవును. ఆ ఇటుకలతో ఏకంగా సముద్రాన్ని పూడ్చి ఒకసా స్టేడియం కట్టేశారు. అంతేకాదు, ఒక అంతర్జాతీయ విమానాశ్రయం కూడా నిర్మించారు. అది విజన్ అంటే. స్వీడన్ దేశమైతే ఇంకో అడుగు ముందుకేసింది. ప్రతి ఏటా వాళ్లు 9,80,000 టన్నుల చెత్తను వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి చెత్త కూడా ఒక వనరులాగా మారిపోయిందనమాట. కాని మనమిక్కడేం చేస్తున్నాం? ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం. అవును. ముఖ్యంగా మూగజీవాలు పడుతున్న బాధ వర్ణనాతీతం. ప్లాస్టిక్ కవర్లలో ఆహారం పెట్టి పారేయడం వల్ల ఆవులు ఆటిని తినేసి నరకయాతన పడుతున్నాయి. పక్షులు కూడా టూత్పేస్ట్ మూతల మింగి చనిపోతున్నాయి కదా. ఖచ్చితంగా. అలాగే కృష్ణానదిలో భక్తులు వదిలేసిన వేలాది బట్టల వల్ల నది ఎంత కలుషితమవుతోందో మనం చూస్తూనే ఉన్నాం. అసలు సహజ సిద్ధమైన ఆహారాన్ని, ఉదాహరణకు అరటిపండు లాంటి వాటిని
కేవలం మనిషి మాత్రమే రసాయనాలతో కలుషితం చేసుకుంటున్నాడు. ఏ జంతువు తన ఆహారాన్ని అలా పాడు చేసుకోదు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. సరే, ఈ బాహ్య శోచం గురించి పక్కన పెడితే ఆంతర శోచం గురించి కూడా మాట్లాడుకోవాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం. అవును, ఇంటర్నల్ క్లెన్లీనెస్. ఇది నేటి కాలంలో చాలా ముఖ్యం. ముఖ్యంగా పిల్లలు, యువత సెల్ ఫోన్లకి ఎలా బానిసలవుతున్నారో చూస్తూనే ఉన్నాం. రోజుకు 3-5 గంటలు సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. దీనివల్ల వాళ్లలో గ్రాస్పింగ్ పవర్ అంటే గ్రహణశక్తి పూర్తిగా నశించిపోతోంది. ఏకాగ్రత అస్సలు ఉండట్లేదు. యూట్యూబ్ రేటింగ్స్ కోసం మానవత్వాన్ని సైతం మర్చిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మనకు వృత్తి నైపుణ్యం ముఖ్య లేక నైతికత ముఖ్య అని. కెవిన్ కార్టర్ ఫోటోగ్రాఫర్ కథ ఇక్కడ ప్రస్తావించక తప్పదు. బవాన్స్ జర్నల్లో దీని గురించి చాలా హృదయవిదారకంగా రాశారు కదా. అవును, 1993లో సుడాన్లో కరువు సమయంలో అతను తీసిన ఫోటో. ఆకలితో అలమటిస్తూ పాకుతున్న ఒక చిన్నారి. ఆ చిన్నారి వెనుక ప్రాణం తీయడానికి పొంచి ఉన్న రాబందు. ఆ దృశ్యాన్ని ఫోటో తీసి అతనికి అవార్డైతే వచ్చింది, కాని ఆ పాపనతను రక్షించలేదు. అదేగదా అస్సలు విషాదం. ఆ పాపను రక్షించలేకపోయానన్న అపరాధ భావంతో అతను ప్రాణాలు వదిలాడు. నైతికత లేని వృత్తి నైపుణ్యం ఎంత ప్రమాదకరమో ఈ కథ చెబుతుంది. దీనికి కొనసాగింపుగా వ్యూస్ కోసం తప్పుడు క్యాప్షన్లు పెట్టే యూట్యూబ్ థంబ్నెయిల్ సంస్కృతి గురించి చాగంటిగారు పంచుకున్న స్వీయ అనుభవం వింటే నవ్వొచ్చింది, కానీ అందులో ఒక తీవ్రత ఉంది. అవును, తన కోడలు బయటపెట్టిన నిజాలు అంటూ ఒక ఫేక్ వీడియో వస్తే ఆయన ఎంత ఆందోళన చెందారో కదా. ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు కదా, ఈ వీడియో ఏంటి అని ఆయన భయపడ్డారు. జనాలను ఆకర్షించడానికి ఇంత దిగజారాలా అనిపిస్తుంది. ఇదే కాదు, సెల్ ఫోన్కి అసలు మెసేజ్ రాకపోయినా ఊరికే చెక్ చేసుకునే మానసిక రుగ్మత కూడా ఒకటుంది. అవును, ఫ్యాంటమ్ వైబ్రేషన్ అంటారు దీన్ని. దీనివల్ల మైండ్ సూపర్ ఇంపోజిషన్ జరుగుతుంది. పాత మంచి ఆలోచనల మీద కొత్త చెట్ట ఆలోచనలు చేరిపోయి మైండ్ పాడవుతుంది. మరి ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి బయటపడి వ్యక్తిత్వాన్ని ఎలా నిర్మించుకోవాలి అనేదానికి క్రికెటర్ సునీల్ గవాస్కర్ గారి ఉదాహరణ చాలా బాగుంది. అవును, తప్పులు చేయడం సహజం, కానీ వాటిని ఒప్పుకుని దిద్దుకోవడమే అసలైన వ్యక్తిత్వం అనే ఆయన ఆటతీరు చెబుతోంది. అనవసరమైన బంతిని అంటే వైడ్ లేదా బౌన్సర్ వస్తే ఆయన ఎన్నడూ టచ్ చేసేవారు కాదు. ఒకవేళ తప్పుగా ఆడినా ఎవరివంకా చూడకుండా వెంటనే క్రీజులోనే తన భంగిమను తానెలా సరిదిద్దుకునేవారో చెప్పారు కదా. అవును, మనం కూడా గవాస్కర్లాగా జీవితంలో అనవసరమైన విషయాల జోలికి వెళ్లకూడదు. పాకిస్తాన్ బౌలర్ ఇమ్రాన్ ఖాన్ బౌన్సర్లు వేసినా ఆయన ప్రశాంతంగా వదిలేసేవారు. జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద విషాదాలను అధిగమించే ధైర్యం గురించి కూడా సదస్సులో చాలా గొప్పగా చెప్పారు. సంకురాత్రి చంద్రశేఖర్ గారి స్ఫూర్తిదాయకమైన కథ కదా. అవునండి, కాకినాడకు చెందిన ఆయన ఎంపైరర్ కనిష్క విమాన ప్రమాదంలో తన భార్య, 2 పిల్లలను కోల్పోయారు. అంతటి విషాదం జరిగితే ఎవరైనా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కానీ ఆయన ఆ బాధను సమాజసేవగా మార్చారు. కిరణ్ కంటి ఆస్పత్రి ద్వారా లక్షలాది నిరుపేద పిల్లలకు ఉచిత కంటి ఆపరేషన్లు చేయించారు. శారదా నికేతన్ ద్వారా పేద పిల్లలకు వినూత్న పద్ధతిలో విద్యనందించారు. పిల్లలు కూర్చునే బల్లలు గుండ్రంగా ఉండేలా డిజైన్ చేసి ప్రతి విద్యార్థిపై శ్రద్ధ పెట్టేలా చేశారు. కష్టాన్ని ఎదుర్కొని నిలబడే స్థైర్యం అంటే అదే. నిజమే. అలాగే రామాయణంలో హనుమంతుని వినయం గురించి కూడా ఒక మాట అనుకోవాలి. ఆయన తనను తాను ఎప్పటికప్పుడు సమీక్షించుకునేవారు. దాన్నే సింహావలోకనం అంటారు. సింహాని ప్రత్యేకంగా ఆసనం ఉండదు, అది ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం. వ్యక్తిత్వం ఉంటే విలువ దానంతట అదే వస్తుందని చెప్పడానికి ఇంతకంటే మంచుదాహరణ లేదు. ఖచ్చితంగా. సరే, ఈ విషయాలన్నీ మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి? సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్? విద్యార్థులు అడిగిన ప్రశ్నలు, వాటికిచ్చిన సమాధానాలు చాలా ప్రాక్టికల్గా అనిపించాయి. అవును, ఒక విద్యార్థి స్నేహం గురించి అడిగినప్పుడు ఇచ్చిన ఇనుము ఉదాహరణ తీసుకోండి. ఇనుము నీటితో చేరితే తుప్పుపడుతుంది, అదే అగ్నితో చేరితే ఉపయోగకరమైన ఆకారంగా మారుతుంది. అలాగే రాజుగారి కిరీటం మీద వాలిన ఈగను ఎవరూ ఏమీ అనరు, కాని కుర్చీమీద వాల్తే కొడతారు. ఎవరితో స్నేహం చేస్తున్నామనేదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కర్ణుడు, దుర్యోధనుడి స్నేహం ఒక ఉదాహరణ అయితే కృష్ణుడు, అర్జునుడి స్నేహం ఇంకో ఉదాహరణ. ప్రకృతి రక్షణ గురించి కూడా చెప్పారు. ప్రతి ఒక్కరూ కనీసం 1 మొక్క నాటి రోజూ నీరు పోస్తూ దానితో అనుబంధం పెంచుకోవాలి అని. ఏకాగ్రత గురించి ఒక విద్యార్థి అడిగినప్పుడు, ఒక పాత్రలో నీరు కదులుతున్నప్పుడు అందులోని నాణెం కనిపించదు, నీరు నిశ్చలంగా ఉన్నప్పుడే నాణెం కనిపిస్తుంది అని చెప్పారు. మనసు కదులుతూ ఉంటే చదువు వంటబట్టదు కదా. ఒకే విషయాన్ని పదే పదే చదవడం ద్వారా
ధారణాశక్తి పెరుగుతుంది. దీనికోసం పుస్తక పఠనం చాలా ముఖ్యం. భవాన్స్ జర్నల్, అబ్దుల్ కలాం గారి పుస్తకాలు, రామకృష్ణ మిషన్ ప్రచురణలు చదవమన్నారు. సుమతి వేమన శతకాలను కూడా మర్చిపోకూడదు. డాక్టర్ గురవారెడ్డి గారి గురవాయణం లాంటి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఘంటసాల గారు భిక్షాటన చేసి మరీ సంగీతం నేర్చుకున్న కఠినమైన సమయపాలన గురించి కూడా ప్రస్తావించారు. ఆ అంకితభావం ఇప్పటి తరానికి చాలా అవసరం. నిజమే, విలువల విద్య అనేది కేవలం పుస్తకాల్లో చదివేది కాదు. అది ప్రతిరోజూ మనం ఆచరించాల్సిన బాధ్యత. అవును. బాహ్య శుభ్రత, డిజిటల్ వ్యసనాలకు దూరంగా ఉండడం, మంచి పుస్తకాలు చదవడం, పాజిటివ్ స్నేహాలు చేయడం వల్ల ఒక వ్యక్తి పూర్తి మూర్తిమత్వం వికసిస్తుంది. ఇవన్నీ నేటి ఫాస్ట్ పేస్డ్ లైఫ్లో మనల్ని మనం కోల్పోకుండా ఉండటానికి చాలా ముఖ్యం. ఈ చర్చను ముగించే ముందు మనం ఆలోచించాల్సిన ఒక సరికొత్త కోణముందండి. ఏమిటది? ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే ఏఐ లాంటి సాంకేతికతలు మన పనులన్నిటినీ అత్యంత సులభతరం చేసేస్తున్నాయి కదా. అవును, అన్నీ అవే చేసి పెడుతున్నాయి. మరి భవిష్యత్తులో మన తరపున ఏది తప్పు, ఏది ఒప్పు అనే నైతిక నిర్ణయాలు తీసుకునే బాధ్యతను కూడా మనం ఆల్గారిథమ్స్ చేతుల్లో పెట్టేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? అది చాలా ప్రమాదకరమైన ఆలోచన కదా. అదే, అసలు మనిషికి యంత్రానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమవుతుందప్పుడు? మన విలుమల వ్యవస్థను టెక్నాలజీ శాసించే రోజు వస్తే ఈ మానవత్వం ఏ తీరాన్ని చేరుకుంటుంది? ఖచ్చితంగా. ఇది ప్రతి ఒక్కరూ తమకు తాము వేసుకోవాల్సిన ప్రశ్న. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం నైతికంగా ఇంకా బలంగా తయారవ్వాలి. ఖచ్చితంగా. ఈ లోతైన విశ్లేషణ ఎక్కడితో ఆపుదాం. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.